ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరే, ఈరోజు దేవుని వాగ్దానము లేవియ కాండము 26వ అధ్యాయము 6వ వచనము. ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసేదను, మీరు పండుకొనున్నప్పుడు ఎవడునూ మిమ్మను భయపెట్టడు. ఆ దేశములో దుష్ట మృగములు లేకుండా చేసేదను, మీ దేశములోనికి ఖడ్గము రాదు. ప్రియులారా, మన దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనున్నప్పుడు మన దేశమునకు దేవుడు క్షేమము కలుగజేయు దేవుడై ఉన్నాడు. శాంతి సమాధానములతో నింపు దేవుడై ఉన్నాడు. మన దేశమును దేవుడు రక్షించున్నట్లుగా, స్వస్థపరచున్నట్లుగా ప్రార్థన చేయుదుముగాక. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని తమ చెడు మార్గములు విడిచిపెట్టి నన్ను ప్రార్థన చేసిన ఎడల నేను ఆకాశము నుండి వారి ప్రార్థనలను ఆలకించి వారి దేశమును స్వస్థపరచుదును అని దేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ప్రియులారా, మనమందరమును దేవుని కట్టడలను అనుసరించి నడుచుదుముగాక, దేవునికి ప్రియముగా జీవించుదుముగాక, ఆయన సన్నిధిలో ప్రార్థించుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, మా దేశమును రక్షించుము, మా దేశమును స్వస్థపరచుము. అధికారులందరి కొరకు ప్రార్థన చేయుచున్నాము. తగిన జ్ఞానమును, మంచి ఆలోచనలను వారికి అనుగ్రహించుమని ప్రార్థన చేయుచున్నాను. దేశములో దుష్ట మృగములు లేకుండా చేసేదను, మీ దేశములోనికి ఖడ్గము రాదు అని వాగ్దానం చేసిన యేసయ్య, ఈ వాగ్దానమును మా అందరి జీవితములో నెరవేర్చుమని, మా దేశమునకు క్షేమము కలుగు చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.